రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ హస్బెండ్ ఎప్పుడైతే పెట్టుకుంటూ ఉంటారో ఒక కోణం వైపు నుంచి మనం మాట్లాడితే అసలు తన గురించి కంప్లీట్గా వదిలేద్దాం. భార్య ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు పడే మనోవేదన కావచ్చు, వాళ్ళకు వచ్చే ఆలోచనలు కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, భయాలు కావచ్చు, చాలా ఉంటూ ఉంటాయి. ఆ సిచ్యుయేషన్లో కొన్నిసార్లు వాళ్ళని వాళ్ళు కోల్పోతూ ఉంటుంటారు. బట్ ఆ పెయిన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఒకటి పరువు అడ్డొస్తూ ఉంటుంది, 2 పిల్లల కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంటారు, 3 పేరెంట్స్కి భారం అవుతామేమో, ఫ్యామిలీలో చీప్ అయిపోతామేమో అన్న భయం ఉంటూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకున్న కారణాల వల్ల వాళ్ళలో వాళ్ళే నలిగిపోతూ ఉంటుంటారు. మేజర్గా మనం చూసుకుంటే ఎటువంటి ట్రోమా వాళ్ళని ఇంకా లో చేసే అవకాశం ఉంటుంది అంటారు? ఈ టైంలో వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి అన్నా, అంటే బౌన్స్ బ్యాక్ అంటాం కదా, అలా అవ్వాలి అన్నా అసలు ఏం చేయాలి? అన్నిటికంటే ఆడవాళ్ళు గర్వంగా చెప్పుకునేది నా భర్తకి నేనంటే చాలా ఇష్టం, నేను లేకపోతే మా ఆయన ఉండలేడు. ఇలా వాళ్ళకి ఏంటంటే ఆ మురిపం అనేది ఉంటుంది. ఇప్పుడు మురిపం లేకపోగా మురికి కోపంలో పడిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకోటి, ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ భర్తకి ఉందని తెలిసిన రోజున భార్యకు అసలు పిచ్చెక్కిపోద్ది. అవునా? కొంతమంది అయితే హిస్టీరియా వచ్చినట్టు పిచ్చి పిచ్చి అరుపులు, కాలర్ పట్టుకుని అతన్ని ఊపేసి అడగటాలు, నేనేం తక్కువ చేశానని నువ్వు బయటికి వెళ్ళావు, నాలో లేనిది అసలు ఆ అమ్మాయిలో ఏముంది అని నువ్వు ఇలా చేశావు. అసలు వాళ్ళకి అంటే కొంతమంది అలా, కొంతమంది ఏమో కుమిలిపోతారు. అందరూ గట్టి గట్టిగా అరవలేరు కదా, కొందరు నిర్లిప్తంగా అయిపోతారు. అంటే ఇతనికి నేను అక్కర్లేదనమాట, నాకు అసలు ఇన్నేళ్ళు చేసిన దానికి నాకు అసలు విలువే లేదనమాట, అసలు నేను ఎందుకు ఉన్నాను, అసలు నేనేం తక్కువ చేశాను. ఇలా అందరికీ వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు అవతల అమ్మాయిలో ఏముంది, నాలో లేనిది నేను ఎందుకు నచ్చలేదు, ఇలా ఆలోచిస్తారు తప్పితే ఇతను ఎందుకు ఇలా తయారయ్యాడు, ఎందుకు ఇలాంటి తప్పటడిగేశాడు, ఇలా కంటే ముందు తమని తాము క్వశ్చన్ చేసుకుని అసలు ఏంటి పరిస్థితి అనేలాగా అదొకలాంటి గిల్టీ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అంటే కన్ఫ్యూజన్, వాళ్ళకి ఏం అర్థం కాదు అసలు ఎందుకు ఇలా ఏంటి అని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి ఉండటానికి వాళ్ళకు ఒక హోప్ ఉండదు. ఏంటి వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ మీదే వాళ్ళకి అనుమానం వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, ట్రస్ట్ పోద్ది హస్బెండ్ మీద, అంటే మనుషుల మీదే పోతుంది, ఒక భర్త మీదే కాదు అసలు, మనుషుల మీద, పెళ్ళి అనే దాని మీద అంటే నమ్మకం పోతుంది. అలాగే బిలాంగింగ్నెస్, అంటే వాళ్ళ ఉనికినే క్వశ్చన్ చేసుకునే స్టేజ్కి వచ్చేస్తూ ఉంటారు. ఇకపోతే కేవలం కొన్నిసార్లు ఏంటంటే ఇలా జరిగినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు కొన్ని రకాలుగా, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ రియాక్షన్ని చూస్ చేసుకుంటారు. ఒకళ్ళేమో ఈ మధ్య మనం పేపర్లో చూస్తున్నాం కదా, అంటే ఇది చేస్తే ఏమవుతుంది ఏంటి, ఇది అంటే అవసరమా, ఇలా చేయటం కరెక్టా, ఇవన్నీ ఆలోచించేంత కామన్ సెన్స్ మైండ్ పనిచేయదప్పుడు. కొంతమంది మీరు చూస్తే ఇలాంటివి జరిగినాయి తెలిసినవి ఇలాంటివి చూస్తే పిల్లల్ని ఏదోటి చేసేసి వాళ్ళు కూడా ఏదోటి చేసేసుకుంటూ ఉంటారు. అవునా? ఎందుకంటే దాన్ని తీసుకోలేరు, ఆ నమ్మకం కోల్పోయి. అది అన్నిటికంటే దారుణం ఆ నిర్ణయమే. పిల్లల్ని కూడా చంపేసో లేకపోతే వాళ్ళు చచ్చిపోయో మనం వార్తల్లో ఎన్ని చూడటం లేదు. ఇది అస్సలు చేయకూడని, అంటే ఆ భర్త చేసిన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి అస్సలు చేయకూడని రియాక్షన్ ఏదన్నా ఉంది అంటే ఇదే. వీళ్ళకి రైట్ లేదు. ఇప్పుడు మనం ఏం చెప్తాం, సూయిసైడ్కే మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకోవటమే అన్ని రకాలుగా అది చేయకూడని పని. దాన్ని అలా అనిపించినప్పుడు మీరు కౌన్సిలింగ్కి రావాలి. ఇంట్లో వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు ఒకళ్ళకి మనం ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలో చెప్తాం, వాళ్ళ దగ్గరే ఉండండి, వినండి, వాళ్ళు చెప్పేది, కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఇట్లా చెప్తాం. ఇది దురదృష్టకరం. ఇక అది అలాంటిది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పిల్లల కోసం ఉండాల్సి వచ్చి ఉండి రోజు భర్తకి నరకమే, భార్యకి నరకమే. అతను ఎందుకో చేశాడు, పెట్టుకున్నాడు, అతనితో మాట్లాడితే ఆ రీజన్స్ తెలుస్తాయి. మనం వన్ సైడ్, అంటే భార్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎందుకు పెట్టుకున్నాడు ఏంటి, 1 నైట్ స్టాండ్ ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది భార్యలు దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలో తెలియక
సమాజం కోసం కలిసి ఉండాలి, లేకపోతే పిల్లల కోసం కలిసి ఉండాలి, లేకపోతే నువ్వు చెప్పిన లిస్టు పరువు కోసం కలిసి ఉండాలి, లేదా తల్లిదండ్రులు భారం అవ్వకుండా తల్లిదండ్రులకు కలిసి ఉండాలి అని డిసైడ్ అయ్యి ఇద్దరి జీవితాలు నరకప్రాయం చేసి వదిలిపెట్టేస్తూ ఉంటారు. ఆ హస్బెండ్ మొత్తుకుంటాడు, నేను తప్పే చేశాను, నేను ఇక కరెక్టే దొరికిపోయాను, మళ్ళా చేయను అని. ఏది చేసినా కావాలంటే నమస్కారం, విడిపోదాం, ఈ తప్పు మళ్ళీ చేయను, పిల్లల్ని ఏం చెప్పినా సరే కలిసి ఉంటాం, కానీ రోజు యుద్ధాలే. ఇలా కొంతమంది ఉంటారు, అర్థమైందా? ఇక కొంతమంది ఏంటంటే ఒక నిస్తేజంగా అయిపోయి మాట్లాడకుండా ఇక రూమ్మేట్లాగా ఉండిపోయి ఇక అసలు ఎప్పటికీ కలవరు, ఒక ఇంట్లో ఉంటారంతే. అదొక విధమైన, అంటే ఎలా రియాక్ట్ అవుతారు రకరకాల ఆడవాళ్ళు అనేది. సో ఇక అట్లా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అటు రోజు తన్నుకోరు, విడిపోరు, కలిసే ఉంటారు, కమ్యూనికేషన్ ఉండదు. ఉంది పొరపాటునంటే అది యుద్ధమే, ఇక నార్మల్ది ఉండదు. వాళ్ళకి మారే అవకాశం కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. సో మారే అవకాశం ఇచ్చినా కూడా ఏమవుతుందంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తర్వాత రిపేర్ గురించి చూస్తే, ఒక 100 మందిని చూస్తే కనుక ఒక 10%, బిలో 10% దాన్ని మర్చిపోయి దాన్ని రివైవ్ చేసుకుని రెండు వైపులా ఏం తప్పులు ఉన్నాయి అనేది సరి చూసుకుని ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏ రెస్పాన్సిబిలిటీ చేయరు. లేడీస్ ఒక ప్రేమగా ఉండరు, బాధ్యతగా ఉండరు, పిల్లల్ని సరిగ్గా చూసుకోరు, ఏదో ఉద్యోగం ఒక్కటి చేస్తున్నాము వెలగబెడుతున్నాం అని చెప్పి మిగతా అన్నీ ఇక చూసుకొని వాళ్ళు వాటితో పాటు సరే పనుల సంగతి వదిలేయండి, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఎవరినొకరిని పెడితే వాళ్ళే చేస్తారు ఆ పనులేయో. ఇక అసలు ప్రేమగా ఉండకపోవటం, అదేంటి ఉద్యోగమే ప్రపంచం, కెరియరే అన్నట్టు తయారైపోయి భర్తకు కావాల్సిన అంటే ప్రేమను అందించడం కానీ, ఒకళ్ళొకళ్ళు ఆప్యాయంగా ఉండటం కానీ ఇవన్నీ మర్చిపోయేసరికి ఆబ్వియస్గా ఏమవుద్ది, కొన్నిసార్లు వర్క్ ప్లేస్లో ఎక్కువ ఉండటం, అక్కడ ఎమోషనల్ అఫైర్స్ కూడా ఎక్కువ ఉంటాయి, సెక్షువల్గా ఉన్నా లేకపోయినా. ఈ ఇంట్లో ఎప్పుడైతే ఇదే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందో ఎప్పుడో ఒకప్పుడు ఆ ఎమోషనల్ అఫైర్ కాస్త రొమాంటిక్ అఫైర్ లాగా మారిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని లేడీస్ ముందు అంటే అఫ్కోర్స్ ఏ కారణం చేతైనా సరే ఎక్స్ట్రా మ్యారిటల్ అనేది పెట్టుకోవటం అనేది తప్పు. బట్ అందులో మన పాత్ర ఎంత ఉందో చూసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి భార్యకి ఉంటుంది. అర్థమైందా? తప్ప రైటా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫెయిల్ అవ్వటం కరెక్ట్ కాదు, వాడు పాస్ అవ్వాలి. కానీ వాడు ఫెయిల్ అవటానికి గల కారణాలు బోల్డ్ ఉంటాయి కదా పాస్ అవ్వకుండా, అవునా? ఆ సబ్జెక్ట్ ఏంటో, అతనికి వచ్చో రాదో, ఇంట్లో పరిస్థితి ఏంటో, ఇంట్లో తంతున్నారో, పేరెంట్స్ అకాడమిక్ ప్రెషర్ ఏంటో మనకు తెలియదు, వాడి మెంటల్ ఐక్యూ ఏంటో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతున్న పేరెంట్స్ పోట్లాడుకుంటే ఆ ఎఫెక్ట్ పడవచ్చు. ఒక పిల్లవాడు స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు అంటే దానికి 10 రకాల కారణాలు ఉంటాయి. అట్లాగే ఒక భర్త ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నాడు అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, ఇంక్లూడింగ్ అతని మేలీగో కూడా. నాకేంటి రుచులు కావాలి అనుకునే రకాలు ఉండొచ్చు, ఏంటి రకరకాల ఇది, లేకపోతే ఎమోషనల్ అఫైర్లు అవ్వచ్చు, లేకపోతే భార్య గయ్యాలిగా అంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక అట్లా అవ్వచ్చు. సో ఏ కారణాల వల్ల భర్త వెళ్ళాడు అనేది కూడా మరి భార్య విశ్లేషించుకోగలగాలి. ఓకే, ఊరికే అబాండాలు వేసేసి ఇలా కాకుండా అన్నీ తను సవ్యంగా ఉన్నప్పుడు, అన్నీ తను చేయాల్సినవి అన్నీ కరెక్ట్గా చక్కగా ప్రేమగా ఉండి, చక్కగా బాధ్యతగా ఉండి అన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే భర్తతో మాట్లాడి అతను వెనక్కి వచ్చే పరిస్థితి లేదు అని తెలిసిన రోజున తను ఎలా నిలబడాలి అనుకుంటుంది అన్న నిర్ణయం కూడా ఆ అమ్మాయే తీసుకోవచ్చు. కాకపోతే ఒక దాంపత్యంలో కానీ ఒక పెళ్లిలో కానీ నిలబడాలి అంటే గనక ఆ ప్రేమ, ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఇద్దరూ కలిసి పిల్లల్ని చక్కగా పైకి తీసుకురావాలి అనే ఒక కామన్ గోల్స్తో ప్రయాణం చేయాలి తప్పితే పరువు బోద్దనో, అమ్మకు భారమనో ఇలాంటి వాటితో ఉండేటప్పుడు అంటే రిలేషన్షిప్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ద కరెక్ట్ రీజన్స్. ఎప్పుడైనా ఇవాళ రేపు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటంటే ఎవ్వరు లేకపోయినా ఎవరైనా బ్రతికేయచ్చు. అలాంటిది మరి పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాం మనం?
ఒక కామన్ గోల్స్తో మనకి పిల్ల జల్ల ఉంటే గనక వాళ్ళని కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దుతూ నీ ఎమోషనల్ నీడ్స్ నేను, నా ఎమోషనల్ నీడ్స్ నువ్వు, ఒక కలిసి ప్రయాణం. అవును, అన్ని రకాలుగా, సెక్షువల్గా, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, సోషల్గా, స్పిరిచువల్గా, అన్ని రకాలుగా మనకంటూ మన వ్యక్తి అనే ఒక వ్యక్తి ఉండాలి అనే ఉద్దేశంతో చేసుకోవాలి తప్పితే, లేదంటే ఎవరి కాళ్ళు ఉండాలంటే ఎవరి ఉద్యోగం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉంటుంది, చేసుకోపోయినా పర్లేదు. ఇలా గనక పక్క చూపులు చూస్తాను పెళ్ళైనాక, నాకు ఇలా ఏంటి ఇంటి ఫుడ్ ఉన్న హోటల్ ఫుడ్ కావాలి. ఈ మధ్య అందరు ఇది ఒక డైలాగు, వెరైటీలు. ఇంట్లో ఫుడ్ మనం చేసుకున్న అప్పుడప్పుడు బయట తినవా, ఇలా వెనకేసుకొచ్చుకునే వాళ్ళు, తమను తాము సమర్థించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కాదు, నువ్వు కమిట్మెంట్తో భార్య భర్త ఉంటాము, అక్కర్లేని రోజు పక్కకి వెళ్ళాలనుకున్న రోజు, మళ్ళీ చెప్తున్నాను, చక్కగా లీగల్గా విడిపోయి దర్జాగా నీకు కావాల్సిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే ఉండొచ్చు. ఇవాళ రేపు లివిన్, కోహాబిటేషను, కో లివింగ్, రకరకాల పేర్లు పెడుతున్నారు కదా, ఎట్లా అయినా ఉండొచ్చు మీరు. సో మీరు అన్నట్టుగానే సైకలాజికల్గా దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వైఫ్ కాబట్టి, ఏ కారణాల వల్ల వెళ్ళారన్న తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. బట్ అక్కడున్న సిచ్యుయేషన్లో కొన్నిసార్లు ఓవర్లాప్ అవ్వచ్చు, కొన్నిసార్లు మనస్తాపానికి గురి అవ్వచ్చు. అలా ఎవరైతే ఆగిపోయి డిప్రెషన్లు మనం అనుకున్నాం కదా, డిప్రెషన్లు, సూయిసైడ్లు బోల్డ్, ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంటారో, కారణాల వల్ల కొంతమంది బయటికి చెప్పుకోలేరు. అవి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఫ్యామిలీ, పేరెంట్స్, పరువు, సమాజం, ఇలా చాలా ఉంటాయి. పిల్లలు ఒకసారైనా సరే ఆలోచించి మూవ్ అయ్యే ఛాన్స్ రావాలి అంటే వాళ్ళు ఎక్కడో అక్కడ ఓపెన్ అవ్వాలి. ఫస్ట్ ఒక ఐడియాకి రాగలగాలి, తెలుసుకోగలగాలి, కూర్చొని మాట్లాడగలగాలి, దాని గురించి ఆలోచించగలగాలి. ఆలోచించాలి. ఎందుకంటే అందరికంటే అఫ్ కోర్స్ భార్య పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా బాధగా ఉంటుంది. కానీ ఈ గోళల్లో అందరికంటే సఫర్ అయ్యే ఒక అమాయక ఉన్నారు అంటే పిల్లలు. సో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి చేసి బయటపడి వీళ్ళు గొడవ చేసి రచ్చ చేసుకుని దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక అసలు ఇక అదొక రచ్చ కింద చేసినప్పుడు అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు. సో వాళ్ళ చిన్న మనసుల మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది అనేది ఇక వాళ్ళ పర్సెప్షన్ బట్టి వాళ్ళు ఎట్లయినా తయారవుతారు. సబ్స్టెన్స్ అబ్యూజులు కానీ, వాళ్ళు కూడా ఇలా ఇర్రెగ్యులర్గా ఉండటం కానీ, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనేది నేర్చుకోవటం కానీ, లేకపోతే తల్లి బాధ చూసి బాధపడి అసలు పెళ్ళిళ్ళు చేసుకోపోవటం కానీ, మర్చిపోయి ఫ్లోలో ఇలా వచ్చింది కాబట్టి చెప్తున్నా. తల్లి ఇట్లాగే సేమ్ తండ్రి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుని తల్లి విడిపోతుంది, డివోర్స్ తీసుకుంటారు. ఆ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ఇవాళ వరకు పెళ్లి చేసుకోవాలి. ఆ ఎఫెక్ట్ చూడండి, ఆ ఎఫెక్ట్ పిల్లల మీద. అదే అంటుంది, పిల్లల యొక్క సెన్సిటివిటీని బట్టి వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు, ఒక్కళ్ళు కూడా కాదు. ఇద్దరు మైండ్ సెట్ ఆ విధంగానే గ్రో అయింది. తండ్రి ఆ తప్పు చేయటం వల్ల, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండటం వల్ల తల్లి పడిన వేదన చూసి డివోర్స్ తీసుకుని ఇద్దరిని ఆ తల్లే ఒంటి చేత్తో పెంచిన విధానం చూసి వాళ్ళిద్దరూ ఇలా ఉండే కాడికి ఈ మాత్రం దానికి పెళ్ళెందుకు, నువ్వు నేను బాగానే ఉన్నాం కదా మన ముగ్గురం హ్యాపీగా ఇలాగే ఉంటామని, ఒకళ్ళు మళ్ళీ సిఏ, ఒకళ్ళు లాయరు, మంచి పోస్టులు, మంచి జీతాలు, కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు. రిలేషన్షిప్ పైన నమ్మకాలు లేవు. సో మీరు అన్నట్టుగానే ఇలా చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. పిల్లలు కావచ్చు, వైఫ్ కావచ్చు, వాళ్ళు మూవ్ అవ్వాలన్నా ఫస్ట్ ఒకసారి మనతో మాట్లాడాలన్నా కౌన్సిలింగ్ తీసుకునే అవకాశం ఉంటుందా? మనం తప్పకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు ఎవరో ఒకరితో దాన్ని షేర్ చేసి అసలు అయోమయంలో ఉంటారు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒకవేళ విడిపోదామనుకున్నా పిల్లలు ఉన్నారు కాబట్టి నా నిర్ణయం సరైందా కాదా అనుకుంటారు. ఇప్పుడు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి కలిసి ఉండమ్మా, ఆలోచించమ్మా అని తల్లిదండ్రులే చెప్తున్నారు ఆడపిల్లలకి. సో ఈ కాలంలో కూడా ఇంకా అంటే ఏం చేసినా పరువు కోసమనో, లేకపోతే పిల్లల కోసమనో, సొసైటీ కోసమనో కలిసి ఉండమని, అడ్జస్ట్ అవ్వమని, కాంప్రమైజ్ అవ్వమని చెప్పే పేరెంట్సే ఉంటున్నారు. వీళ్ళకి విడిపోవాలని సొంతగా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలని పేరెంట్స్ నిర్ణయం అదని, పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఎలా అని, అంటే వీళ్ళ నిర్ణయానికి తల్లిదండ్రుల నిర్ణయానికి పొంతన కుదరక దానివల్ల మనస్తాపాలు, అటు విడిపోను లేరు, కలిసి ఉండను లేరు. తల్లిదండ్రుల మాట వినాలో తెలియదు, వాళ్ళ ఇది తీసుకోవాలో తెలియదు. ఎందుకంటే వీళ్ళకి ధైర్యం సరిపోదు. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని, సపోజ్ ఇద్దరు పిల్లలు అనుకో పెట్టుకుని నేను ఒక్కదాన్ని ఈదగలనా అనే డౌట్లు కూడా ఉంటాయి.
దాంతో పేరెంట్ సపోర్ట్ ఏదన్నా కొద్దిగా ఉంటేనో ఇదొక రకం. ఇక కొంతమంది ఏమో పేరెంట్స్ అయిన దానికి కాని దానికి నీకెందుకు, నువ్వు వచ్చే మేము చూసుకుంటాం అంటారు. ఒక రకం. ఒక రకం కాదు క్లయింట్స్ చూస్తుంటే. కాబట్టి ఏ రకమైన అమ్మాయికి డౌట్లు కానీ, మాట్లాడాలి, కన్ఫ్యూజన్లో ఉన్నాను, క్లారిటీ కావాలి అనుకున్నప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే తప్పకుండా అపాయింట్మెంట్, మిగతా డీటెయిల్స్ తెలుస్తాయి. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.